ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల తెలంగాణ సర్కారు చేసింది. 3 గ్రూపులుగా 56 ఎస్సీ కులాలను విభజించారు. గ్రూప్ ఏలో ఉన్నవారికి 1% రిజర్వేషన్లు, గ్రూప్ బిలో ఉన్నవారికి 9%, గ్రూప్ సిలో ఉన్నవారికి 5% రిజర్వేషన్లు వర్తించనున్నాయి. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో గెజెట్ విడుదల చేశారు. తెలంగాణ ఎస్సీ చట్టం 2025 అమలు చేయనున్నారు. ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల తెలంగాణ సర్కారు చేసింది. 3 గ్రూపులుగా 56 ఎస్సీ కులాలను విభజించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. మీనాక్షి, మనం చూస్తున్నాం ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అమలు కోసం జీవోను విడుదల చేసింది. ఏదైతే జీవో కాపీని మరి కాసేపులోనే సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తారు. మొత్తం 59 ఉపకులాలకు సంబంధించినటువంటి ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి ఏదో ఏ గ్రూప్ కు 1%, బి గ్రూప్ కు 9%, సి గ్రూప్ కు 5% చొప్పున రిజర్వేషన్ ఇవాళ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వస్తాయి. ప్రధానంగా విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ లో ఇవన్నీ కూడా ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేస్తారు. సో దీనివల్ల ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదైతే గతంలో ఎస్సీలకు సంబంధించి 15% గంపగుత్తగా రిజర్వేషన్లు అందేది. కానీ ఇప్పుడు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి వర్గీకరణ చేయడం వల్ల 3 గ్రూపులుగా ఉన్న వారికి ఈ రిజర్వేషన్లకు సంబంధించిన ఫలాలు అందుతాయని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. సో ఏదేమైనప్పుడు కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, జీవో కూడా విడుదల చేయడం ఇవాళ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్లయింది. మీనాక్షి. అశోక్, ఎస్సీ వర్గీకరణ ఎలా జరిగింది? అసలు ఎస్సీ వర్గీకరణ దేశంలో ఎక్కడైనా జరిగిందా? తెలంగాణనే తొలి రాష్ట్రమా? గతంలో ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఆగస్టు 1న అయితే ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి జనాభా ప్రాతిపదికన ఏదైతే రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి కూడా ఎస్సీ కులాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్థానిక ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా దీనికి సంబంధించిన రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్ చేస్తామని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. సో దాని తగ్గట్టుగానే ఆగస్టు 8న షమీం అఖ్తర్ కమిటీని ఏర్పాటు చేసింది ఏకసభ్య కమిషన్ రాష్ట్రం అంతా కూడా పర్యటించింది. ఎస్సీ కులాలకు సంబంధించిన వారిపైన కూడా పూర్తిస్థాయి రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందించింది. ఆ ప్రభుత్వం క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత శాసన మండలి శాసనసభలో దీనిపై చర్చ జరిగి బిల్లు ఆమోదించిన తర్వాత గవర్నర్ ఆమోదించారు. గవర్నర్ నుంచి మళ్ళీ ప్రభుత్వానికి వచ్చింది. 3 రోజుల క్రితం ప్రభుత్వం దీనిపైన కూడా కీలకమైనటువంటి చర్చ జరిపి ఏదైతే నిన్న కూడా సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో చర్చ జరిపి దీనిపై కూలంకుషంగా పూర్తిస్థాయిలో రిపోర్ట్ తయారు చేసిన తర్వాత దీన్ని ఆమోదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జీవోను కూడా విడుదల చేశారు. ప్రధానంగా అంబేద్కర్ సంబంధించినటువంటి జయంతిని పురస్కరించుకొని ఇవాళ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని రాష్ట్రమంతా కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ముందుకు తీసుకునే క్రమంలోనే జీవో విడుదలైంది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డికి ఈ కాపీని అందిస్తారు. సో ఏది ఏమైనప్పుడు కూడా దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రిజర్వేషన్లను గ్రూపుల వారీగా విభజించి అమలు చేయడంలో మొదటి స్థానంలో నిలిచిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అశోక్.